న్యాయం చేయాలంటూ ఆదివాసీలు కదం తొక్కారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 7 రోడ్ల కూడలి నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాకివలస ఆదివాసీల భూములను సత్యనారాయణ అనే వ్యక్తి స్వాహా చేయాలని చూస్తున్నాడని ఆదివాసీ రాష్ట్ర సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వాబా యోగి ఆరోపించారు. తప్పుడు డాక్యుమెంట్లతో దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆదివాసీలు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారని అన్నారు. ఇక దీనిపై సిబిసిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి. ఆదివాసీలకు అండగా నిలబడతాం. ఆదివాసుల ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు శ్రీకాకుళం నడిగొట్టిన వేలాది మంది ఆదివాసులు కథలు వచ్చారంటే ఒక గ్రామ సమస్య మీద ఏదైతే ఎస్టీ మాకివలస గ్రామం ఉందో ఆ గ్రామానికి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఓల సత్యనారాయణ ఆయనేమో ఆదివాసులకు ఇబ్బంది పెట్టి భూములు దోచుకోవడానికి తన భూమి లేకుండా తన భూమి ఉందని చెప్పి ఆదివాసులు తరతరాలుగా సాగు చేసుకుని పంటలు పండించుకుంటూ ఆదివాసులకి భయభ్రాంతులకు గురి చేసి ఇంటి మధ్యలో రాళ్ళు పాతి ఈ ఇల్లు కూడా మాదే అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. అదే పాటుగా ఎస్ఎల్ఆర్లో 1975లో వాళ్ళకి 104 ఎకరాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. 1972లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చేటప్పుడు ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంటు ఎందుకు దాని మీద కేసులు కట్టలేదని మేము ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆర్టీ యాక్ట్లో ఏదైతే స్వయంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ జల్మూరు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీ యాక్ట్లో ఏదైతే 1955 రికార్డులు వీళ్ళ దగ్గర లేవు, కానీ 1960లో వీళ్ళ భూమి మీద ఈ యొక్క రికార్డులు నమోదయ్యని చెప్పి స్వయంగా జల్మూరు మండలం తహసీల్దార్ వారు ఆర్టీ యాక్ట్ ద్వారా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ సమాచారం 1955లో లేనటువంటి వారు వీళ్ళు 1960లో వీళ్ళకి 104 ఎకరాలు ఎలాగొచ్చాయి. దీని మీద కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ మీద సిఐడి సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తే 104 ఎకరాలు ఎవరి పేద ఉన్నదనేది బయటకు వస్తున్నాయి. కాబట్టి తక్షణమే ఈ మీడియా మిత్రులకు ఏదైతే ఇస్తున్నారో ఈ అందరూ కూడా తెలియజేస్తున్నాం, చూపిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ విధంగా